పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఆధ్వర్యంలో సంఘీభావం పాదయాత్ర చేపట్టారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ నుండి పట్టణ పుర వీధుల్లో ఈ సంఘీభావ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలను ఎండగడుతూ నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమించి ముందుకు సాగుతుందని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు చేపట్టిన ఇదేమి కర్మ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్రలకు వస్తున్న విశేషమైన స్పందనను చూసి చీకటి జీవో నెంబర్ 1 ను తీసుకువచ్చారన్నారు. లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్ర 100 రోజులు ఎన్నో అడ్డంకులను ఎన్నో అవరోధాలను అధిగమించి విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో లోకేష్ బాబు గారి యొక్క యువగళం పాదయాత్రకు సంఘీభావంగా ఇవాళ పాలకొల్లు పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈవేళ నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి కూడా విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది, అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో ప్రతి జనవరిలోనూ జాబ్ క్యాలెండర్ అన్నాడు, మోసం చేశాడు. ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు, మోసం చేశాడు. ఏదైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ క్రమబద్ధీకరణ అన్నాడు, మోసం చేశాడు. ఆ రకంగా ఎవరైతే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు యువగళంలో కదం తొక్కుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి యొక్క మోసం దగా పరిపాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు కూడా నారా లోకేష్ బాబు గారి యువగళంలో ఈవేళ పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. అందుకే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పెద్ద ఎత్తున అర్ధరాత్రి సైతం జనాలు స్వచ్ఛందంగా రావడం చూసి, యువగళంకి పెద్ద ఎత్తున యువత పాల్గొనడం చూసి, మరి ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారికి మరి పెద్ద ఎత్తున జనాలు తల్లి రావడం చూసి ఇవాళ చీకటి జీవోలు 1 లాంటి జీవోలు ఇస్తే ఇవాళ న్యాయస్థానాలు కూడా ప్రజాస్వామ్యాన్ని గెలిపించేటువంటి విధంగా ఆ చీకటి జీవో 1లు కూడా కొట్టేసినటువంటి పరిస్థితి.